అక్షయ తృతీయ రోజు మనం ఏ పని చేసినా వృద్ధి చెందుతుంది అంటారండి. అక్షయ తృతీయ అంటే క్షయం కానిది, అంటే మనం ఏ పని చేసినా వెయ్యింతలు ఫలితాన్ని ఇస్తుందండి. ఈరోజు మనం బంగారము, వెండి ఇవన్నీ కొనుక్కోమని మనకైతే ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదండి. ఈరోజు ఒక్కళ్ళకైనా మంచినీళ్ళు కానీ, కడుపు నిండా ఒక్కరికి భోజనం పెట్టినా చాలండి. ఏదో ఒక దానం చేస్తే చాలు, అదే మనకి క్షయం కాకుండా సంపదనిస్తుందన్నమాట. క్షయం కాని సంపదనిస్తుంది మనకి, మన కుటుంబానికి. నేనైతే ఈరోజు ఉదయాన్నే పూజ కంప్లీట్ చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకున్నానండి. తర్వాత ఒక్కళ్ళకైనా కనీసం ఒక 5గురికైనా భోజనం దానం చేద్దామని అయితే నేను ఇలా ప్రిపేర్ చేశాను. పులిహోర దద్దోజనం ప్రిపేర్ చేసి ఇలా ప్యాక్ చేశానండి. ఇంకా దీంట్లో అరటిపళ్ళు ఉన్నాయి, పూజలో పెట్టిన అరటిపళ్ళు అయితే పెట్టేస్తాను. ఇంకా ఒక వాటర్ బాటిల్, ఒక మజ్జిగ ప్యాకెట్ అయితే కొని మా బాబు బజార్కి వెళ్ళి తీసుకొని దీనిలో ప్యాక్ చేసి పనిచేసి వస్తాడండి. మీరు కూడా తప్పకుండా చేయండి.